జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కూటమి ఏర్పడడానికి ఆయన ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి పిఠాపురం హాట్ టాపిక్ అయింది దేశ రాజకీయాల్లో. పిఠాపురం అంటే తనకు ప్రత్యేక అభిమానం అని అన్నారు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు. గతంలోనే పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావించినా ఇక్కడ కులాల ఐక్యత కావాలని వేచి చూశానని వివరించారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అవి సఫలీకృతం అవుతున్నాయని తెలిపారు. పిఠాపురం నుంచి చేరికలను ఆయన ఆహ్వానించారు. చేరుతున్న నాయకుల పేర్లు స్వయంగా చదివి ఇటీవలే స్వాగతించిన విషయం తెలిసిందే. గతంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంటే తన నియోజకవర్గ గెలుపుపై దృష్టి సారించలేకపోయానని, కానీ ఈసారి పిఠాపురం పోటీ చేస్తే గెలుపు గురించి ఆలోచించాల్సిన పని లేదని ఇక్కడి వారు తనకు చెప్పారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు ఊహించిన స్థాయిలో పనిచేస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్ గారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత అభివృద్ధి చేయవచ్చో తాను పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వివరించారు పవన్. పిఠాపురాన్ని రాష్ట్రాన్ని ఒక మోడల్ నియోజకవర్గం మారుస్తారని అన్నారు. ఇక ఎదురమంటగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10,000 మందితో పిఠాపురంలో భారీ ర్యాలీ నిర్వహించున్నారట. దీంతో ఆంధ్ర రాజకీయాలు దద్దరిల్లున్నాయట. ఆ రోజు ప్రెస్ న్యూస్ కూడా వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన జనసేన పార్టీ విడుదల చేయనుంది.